ఆకులు కూడా వేస్తున్నాను, మందార పువ్వులు కూడా వేస్తున్నాను, ఆకులు కూడా వేస్తున్నాను. చట్నీ వేయాలి. వేసి రెండు లవంగాలు చెంచా చాలా బాగా కలుపుకోవాలి. కొంచెం మరగనియాలి. కలర్ రావాలి, గ్రీనిష్ కలర్, ఇట్లా గ్రీన్గా రావాలి. ఓకేనా, ఇట్లా గ్రీన్ కలర్గా రావాలి ఆకుల నుంచి స్టార్చ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని స్టవ్ బంద్ చేసి ఉడకబెడతాను. ఇదైతే ఎలా అయింది ఫ్రెండ్స్, చూడండి. ఈ కలర్ అయితే రావాలి మనకి. ఓకే, ఇది లైవ్, ఇది చూడండి. ఇప్పుడు వడగట్టాలి. ఈ కలర్ రావాలి, గ్రీనిష్ కలర్. ఓకేనా, ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందులో షాంపూ మీరు ఏది వాడతారో అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, షాంపూ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ కూడా అండి. తయారైపోయింది. ఇదే అండి మన. ఇంకా చూడండి, తర్వాత గ్లాస్ బౌల్లో వేసి పెట్టుకోవాలి. చూడండి, న్యాచురల్ షాంపూ, గ్రీనిష్ కలర్ వస్తుంది. స్నానం చేసుకో ముందు కొంచెం షాంపూ కలిపి నెత్తి పెట్టేసుకుంటే చాలా రిజల్ట్ బాగా వస్తుంది. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.